నీ నీలి కన్నుల్లోని ఆకాశమే వయసంత వసంత గాలి మనసనుకో కొరియన్ అలివేలు ఏంట్రా పార్వతన్నావు తమిళ మాట్లాడుతుంది అవులు తోలుకురా నాయన. సరే అయితే అప్పుడప్పుడు వేసుకో, అలాగన్నా బాగుంది. అప్పుడప్పుడు రా, ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, ఎలాగైనా సరే ఒక స్క్రీన్ మీద నేను కనపడాలని ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ అంటే కొంతకాలం వరకు అమ్మ ఉండేది, 7 years వరకు. ఓకే తర్వాత అమ్మ చనిపోగానే ఒక ఆడపిల్లగా ఎన్ని కష్టాలు పడి ఉంటావు హైదరాబాద్కి వచ్చేసి. చాలా 1 month బస్ స్టాప్ లోనే నిద్రపోయినా. 1 month టిఫిన్ షాపుల్లో, ఇలాగా ఎలక్ట్రిక్ షాపుల్లో చాలా పనులు చేసుకున్నా. మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా. అసలు ఎక్కడ మొదలైంది ఈ యాక్టర్ అవ్వాలి అనే పిచ్చి? ఎక్కడ మొదలైంది నీకు? అసలు ఎవరిని చూసి మొదలైంది? ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తుంటే టిక్ టాక్ చేసేదాన్ని. అప్పుడు ఓకే టిక్ టాక్ టిక్ టాక్ బ్యాచ్ మీరు 3-4 months కే అది బ్యాన్ అయిపోయింది. మీరు స్టార్ట్ చేయడం వల్ల అది బ్యాన్ అయిపోయినట్టుంది. ఓకే ఒక్కసారిగా నువ్వు ఆఫీస్ జాబ్ రిజైన్ చేసేసి జబర్దస్త్ అంత పెద్ద సెట్ మీద 10 మంది కెమెరా లేకుండా యాక్ట్ చేయడం భయపడతాం, కానీ ఒకసారి కెమెరా వచ్చిందంటే కనుక ఇంకెందుకు అందు లైటర్ ఫ్రెండ్ అక్క వస్తే ఇంకో రౌండ్ వేసుకుంటావా? నువ్వేనా అంత దూరం వెళ్ళావా అన్న కొంచెం మంది అట్లా అన్నారు. సో ఇప్పుడు ఎలా ఉంది జబర్దస్త్? అంటే అప్పుడు ఉండే వైబ్ మళ్ళీ. ఆఫ్ స్క్రీన్ నాగబాబు గారు ఎలా ఉంటారు? కిట్ అవగానే దగ్గరికి పిలిచి మరీ మాట్లాడతారు, బాగుంటే. కానీ ఇంద్రజమ్మ గారిది ఎలా ఉంటది? ఇంద్రజమ్మ గారు ఇంకా చెప్పొద్దు కదా ఆయన. నీ ఫ్రెండ్స్ ని ఒకసారి టచ్ చేసినప్పుడు, ఐ మీన్ అంటే సడన్ గా ఒక రోజు ఎక్కడికో తీసుకుని వెళ్ళి హల్చల్ చేసేసావంట, ఏంటి రచ్చ? వామ్మో, ఇప్పుడు నువ్వు నాతో కలిసి యాక్ట్ చేస్తున్నావు అనుకో, నేను మామూలుగా ఏంటంటే ఇప్పుడు అక్కడ పేరుగా చేయాలి. మనం పేరుగా చేసినప్పుడు అలాంటి సీన్స్ నువ్వేం చేసినా నాకు ఎలా ఉంటావో నువ్వెవరితో బాగా మోసపోయావు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పర్సన్స్ కొంచెం మీరు ఎందుకు నిలబడ్డారు బ్రో తన కోసం? అంటే తనలో ఏం చూసి మీరు ఇష్టపడ్డారు? మీరు తన క్యారెక్టర్ తెలియదు, మమ్మీ లవ్ తెలీదు, డాడీ లవ్ తెలీదు, సిస్టర్ లవ్ కూడా అంతగా తెలియదు. ఇంకా తెలిసిందల్లా ఒకటే లవ్. వాళ్ళందరి లవ్ తనలోనే చూసుకున్నా. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారనమాట. ఆవిడెవరో కాదు, చిన్నప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, ఎలాగైనా సరే ఒక స్క్రీన్ మీద నేను కనపడాలని ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఒంటరిగా ఈరోజు జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ వరకు తన ఓన్ ఐడెంటిటీతో జబర్దస్త్ ప్లాట్ఫామ్ మీద దాకా వెళ్ళి తను ఏంటో అనేది నేను ప్రూవ్ చేసుకోవాలని ఈరోజు ప్రూవ్ చేసుకుంటున్నారు. తను ఎవరో కాదు, ఝాన్సీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, ఆవిడని స్వాగతిద్దాం. హాయ్ ఝాన్సీ, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా నడుస్తుంది షూట్స్ అవన్నీ? ఫుల్ బిజీ, బానే ఉంది. ఫుల్ బిజీగా ఉన్నా ఈరోజు నా కోసం టైం కేటాయించి వచ్చావు, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, నువ్వు పడ్డ కష్టాలకి ఈరోజు ఫలితం అనేది దక్కిందని అనుకుంటున్నాను. సో ఎలా అనిపిస్తుంది అంటే ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఈరోజు జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ మీద నిన్ను నువ్వు చూసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, ఒక్కదానివే ఈరోజు, అంటే నీ వెనకాల బ్యాక్ బోన్ ఎవ్వరు లేకపోయినా కానీ ఈరోజు ఒక్కదానివే నిలబడ్డావు. సో దాని అంతటికి ఫలితం దక్కింది ఈరోజు. చాలా దక్కింది, ఇంకా దక్కాలని అనుకుంటున్నాను. అంటే ఇంకా దక్కాలంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నావు కదా? చేసుకుంటున్నాను. అంటే ఇదే కాకుండా ఇంకా సీరియల్స్ లో కొంచెం మంచి మంచి అవకాశాలు రావాలని. అదే ఇప్పుడే కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లగా. ఓకే, ప్రాపర్ అసలు ఎక్కడ మీది? ప్రాపర్ మాది తుని దగ్గర, అమ్మమ్మ వాళ్ళది లావకొత్తూరు, ఓకే. నాన్నమ్మ వాళ్ళది అన్నవరం దగ్గర జీ కొత్తపల్లి అని, గొంతు కొత్తపల్లి ఊరు. ఓకే, ఇంకా అక్కడ తుని నుంచి హైదరాబాద్.
ఎడ్యుకేషన్ ఇదంతా తునిలోనా హైదరాబాద్లోనా మొత్తం? మా ఊరి పక్కన తుని పక్కనే వెలంకొత్తూరు అని చిన్న గ్రామం ఉండేది. మ్మ్. అందులోనే 10th వరకు కంప్లీట్ చేసా. ఇంటర్ వచ్చేసి తునిలో చేసా. ఓకే. తర్వాత హైదరాబాద్. ఏం చదువుకున్నావు? MLT చేసా. అది కూడా డిస్కంటిన్యూ చేసేసి ఎందుకు? కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిస్కంటిన్యూ ఏంటి చేసి, ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? అంటే కొంతకాలం వరకు అమ్మ ఉండేది 7 years వరకు. ఓకే. తర్వాత అమ్మ చనిపోగానే 10th వరకు అమ్మమ్మ దగ్గర ఉన్నా. అలాగే ఇంటర్ కూడా చదువుకుందాం అనుకున్న స్టేజ్ లో ఇంకా చిన్న చిన్న ఇష్యూల వల్ల ఇంటి వదిలేసి హైదరాబాద్ రావాల్సి వచ్చేసింది. హైదరాబాద్ వచ్చి అసలు ఒక్కదానివి హైదరాబాద్కి వచ్చి అసలు ఎక్కడున్నావు? అంటే అందరు అబ్బాయిలు చెప్తూ ఉంటారు హైదరాబాద్కి వచ్చాను 500 రూపాయలు తీసుకుని ట్రైన్ ఎక్కేసని. ఒక ఆడపిల్లగా ఎన్ని కష్టాలు పడి ఉంటావు హైదరాబాద్కి వచ్చేసి? చాలా. హైదరాబాద్ అంటే నాకు ఏందో తెలీదు. ఊర్లో ఏంటి హైదరాబాద్ అంటే పెద్ద ఊరే అనుకునేదాన్ని. ఇంకా ఏం తెలియకుండానే ఒక చిన్న బ్యాగ్ తీసుకొని ట్రైన్ ఎక్కేసా. దిగిన వెంటనే రైల్వే స్టేషన్ నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు. ఏదో బస్సు ఎక్కినా అది తిన్నంగా యూసఫ్ కూడా తీసుకొచ్చింది. బస్ స్టాప్ దగ్గర దిగిన అక్కడ నుంచి 1 month బస్ స్టాప్ లోనే నిద్రపోయినా. 1 month? 1 month ఒక 1.5 ఏ ఇయర్ లో ఇది? 2020-21 జరిగింది. అమ్మా. బస్ స్టాప్ లోనే నిద్రపోయినా. అక్కడ ఎవరైనా పెడితే తినడం, లేకపోతే ఏదైనా పని చేసుకోవడం. అక్కడ అంటే పని అంటే ఏం చేసుకున్నావు? లైక్ టిఫిన్ షాప్ లో ఇట్లా లైక్ ఉంటాయి కదా ప్లేట్లు కదా, అదే తప్పు కాదు, పని చేసుకున్నావు. పని చేసుకున్నా. తర్వాత ఇంకా అక్కడ ఉండడం వల్ల ఒక కొంతమంది వల్ల మళ్ళీ అక్కడ నుంచి మాదాపూర్ షిఫ్ట్ అయినా. ఓకే. మాదాపూర్ షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక స్వీట్ షాప్ లో వర్క్ చేసా. అక్కడ కూడా ఎక్కడ ఉండాలో తెలియలేదు. అక్కడ కూడా స్వీట్ షాప్ దగ్గరే నైట్ అంత వరకు చేసుకొని, నైట్ ఏ టైం అయినా కూడా స్వీట్ షాప్ మెట్ల పైన పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ అయితే స్వీట్ షాప్ లో వాష్రూమ్స్ లోనే ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్యూటీ ఎక్కడం. అలాగ ఒక జరిగింది 30 days. ఎన్ని ఇయర్స్ కష్టపడ్డావు అలాగా? 2.5 years అలానే బయట ఉండడం, తినడం. ఒక పూట ఉంటుంటే ఒక పూట ఉండేది కాదు అట్లా. ఆ తర్వాత ఇంకొక అదే షాప్లో ఒక అక్క వర్క్ చేస్తే ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అంటే సరే అని చెప్పి హాస్టల్లో జాయిన్ అయినా మాదాపూర్లో. ఇంకా హాస్టల్ ప్రైస్ మనం భరించలేకపోయాం అప్పుడైతే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మధురానగర్ వచ్చేసా. మళ్ళీ మధురానగర్లోనే స్టార్టింగ్ ఒక 4K 5K నుంచి ఉండి లైఫ్ స్టార్ట్ చేసుకున్నావు. అండ్ దీని తర్వాత అంటే ఆ కష్టాలు పడుకుంటూ ఉండడం కన్నా డాడీ ఉన్నారు కదా, మమ్మీ చనిపోయిన తర్వాత డాడీ ఏమయ్యారు? డాడీ ఉన్నారు, వేరే మ్యారేజ్ చేసుకున్నారు. మిమ్మల్ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొంతకాలం బాగానే చూసుకున్నారు. ఇంకా తర్వాత ఆయన ప్రెజర్ వల్ల ఆయన లీవ్ చేయడం, ఇంకా నేను అమ్మమ్మ దగ్గర ఉంటానని చెప్పడం. అమ్మమ్మ ఆయన అంత బ్యాడ్ కాదు, చూసుకునేవారు. ఇంకా అమ్మమ్మ దగ్గర ఉన్నా తర్వాత వచ్చేసిన ఉంటారు కదా, వెళ్ళిపోయింది ఎందుకు అలాగ వెళ్ళిపోయింది అని కోపంతో కొన్ని రోజులు ఉన్నారు. అందరూ చాలా రోజులు మాట్లాడలేదు వెళ్ళిపోయినని చెప్పేసి కోపంతో. ఇప్పుడు ఇలాగా మంచిగా సెటిల్ అవుతున్నా కాబట్టి అందరూ రావడం, మళ్ళీ కలవడం బాగానే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే నువ్వు అన్ని కష్టాలు పడుకుంటూ అంటే ఊర్లోనే ఉండొచ్చు కదా, హైదరాబాద్కి వచ్చి తెలిసి తెలియని ఊరు వచ్చేసి కష్టాలు పడుకుంటూ ఎవరు ఎలా ఉంటారో తెలియని సిటీ. దట్టు ఇంకోటి ఏంటంటే గ్లామర్ ఫీల్డ్ ఇక్కడే ఉంటుంది. సో మన ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే ఉన్నది. అంటే ఏ టైంలో ఎవడొచ్చి ఎటు నుంచి అటాక్ చేస్తాడో కూడా తెలియదు. సో ఎందుకు అన్ని డేరీలు తీసుకున్నావు? ఊర్లో ఉంటే ఇంక ఇంట్లో ఆడపిల్ల బయటకు వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటది కదా, దాని వల్ల నాకేం తెలిసేది కాదు. అంటే ఒక జైల్లో పెట్టేసినట్టు ఉండేది. నాకు ఇది చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఇలాగ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా కదా, ఏదన్నా చెయ్యాలనిపించేది. ఇంకా అసలు ఎక్కడ మొదలైంది యాక్టర్ అవ్వాలి అని పిచ్చి? ఎక్కడ మొదలైంది నీకు? అసలు ఎవరిని చూసి మొదలైంది? ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తుంటే అక్కడ కూడా నేను కనిపించాలి, నాలో ఉంది కదా, నేను చేయగలను కదా అనిపించి టిక్ టాక్ చేసేదాన్ని. అప్పుడు టిక్ టాక్ చేసిన 3-4 months కే అది బ్యాన్ అయిపోయింది. ఇంకా తర్వాత అప్పుడు చేసినా కూడా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎందుకు నువ్వు ఆడపిల్ల ఇలా చేయకూడదు అలా అని చెప్పేసి అనేవారు. ఇలా ఎందుకు అంటున్నారు, నేను చేయగలను కదా అని చెప్పేసి హైదరాబాద్ రావడం, స్టార్టింగే రావడం వల్ల యాక్టింగ్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏం తెలియకపోవడం వల్ల ఇంకో 4-5 జాబులు చేసుకున్నా. ఒకటే కాదు కానీ టిఫిన్ షాపుల్లో, ఇలాగా ఎలక్ట్రిక్ షాపుల్లో చాలా పనులు చేసుకున్నా. ఆఖరికి అలాగలా ఒక ఆఫీస్లో అయితే సెటిల్ అయినా. ఒక 4.5 years వరకు చేశాను. ఏ ఆఫీస్? ఇక్కడే ఉంటది జూబ్లీ హిల్స్ లో. అక్కడ మా హెడ్ అయితే మాత్రం చాలా సపోర్ట్ చేశారు నాకు. ఇది ఒకటి విన్నాను, మీ హెడ్ ఆల్మోస్ట్ నీ అప్పులు మొత్తం తీర్చేశారు. చాలా మా హెడ్ ఏంటంటే నాకు ఫుల్ సపోర్ట్. చాలా నేను ఒకవేళ నేను ఏం తప్పు చేసినా కూడా ఇది ఆయనకి తెలిసినా కూడా నన్ను అడిగేవారు కాదు. ఆయన మళ్ళీ నీకు ఎలా ఉంటుంది, లైఫ్ అంతా ఓకేనా, నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్ని కనుక్కొని మరి నా అప్పులు క్లియర్ చేశారు. ఎవరు ఆ సార్ పేరేంటి? సార్ పేరు చెప్పలేను. పర్లేదు చెప్పొచ్చు, ఏం కాదు. అలాంటి వ్యక్తి పేరు చెప్పకపోతే ఎలాగా? చెప్పకూడదు అంతే. ఓకే. చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఇప్పుడు కూడా ఆయన
నేను ఆఫీస్ నుంచి సార్ ఇట్లా అవకాశం వచ్చింది, నేను ఆఫీస్ లీవ్ చేయాల్సి వస్తుందంటే ఓకే అమ్మా ఏం కాదు నీకు ఓకే ఇటువైపు ఇప్పుడు జబర్దస్త్ వల్ల ఆఫీస్ ని Leave చేయాల్సి రిజైన్ చేసేసావు జాబ్ కి. మరి నీకు ఇప్పుడు ఇన్కమ్ ఎలాగా, ఇన్కమ్ సోర్స్? ఇన్కమ్ సోర్స్ అంటే జబర్దస్త్ లో మనకి స్కిట్ అవును, కింద వస్తుంది. జబర్దస్త్ లో నీకు మంత్లీ 4 ఎపిసోడ్సే కదా. అవును. మరి ఇంకా సరిపోతుందా ఇన్కమ్? బయట ఏమైనా షూట్స్ వెబ్ సిరీస్ ఏమైనా ఉంటే చేసుకుంటున్నా. చేస్తున్నారా? పార్ట్ టైం సెర్చ్ చేస్తున్నా, పార్ట్ టైం ఏమైనా దొరికితే సెట్ అవుతుంది. ఓకే ప్రెజెంట్ అయితే నడుస్తుంది. అంటే ఇప్పటిదాకా ఏంటంటే నువ్వు ఒక జాబ్ చేసుకుంటూ అంటే మామూలుగా నవ్వుకుంటూ మన ముందు కెమెరా ఉండేది కాదు, అవును. సింపుల్ గా ఎక్కడో సీసీ కెమెరాలు ఉంటాయి ఓకే, మన ముందు కెమెరా ఉండేది కాదు. ఒక్కసారిగా నువ్వు ఆఫీస్ జాబ్ రిజైన్ చేసేసి జబర్దస్త్ అంత పెద్ద సెట్ మీద పర్ఫార్మెన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను 10 మంది కెమెరా లేకుండా యాక్ట్ చేయడం భయపడతాను, కానీ ఒకసారి కెమెరా వచ్చిందంటే కనుక డైరెక్ట్ ఎవరున్నా లేకపోయినా నేను చేయగలను అనిపిస్తుంది. ఓకే, అంటే నువ్వు ఫస్ట్ చేసిన స్కిట్ గుర్తుందా నీకు? పెళ్లి చూపులు. ఎలా అంటే ఎలా ఉంది అది చూసిన తర్వాత మీ సార్ కానివ్వు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వు ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు? అంటే ఫస్ట్ ఎవరికి తెలీదు అంతకాదు, నేను కూడా చాలా మంది గుర్తుపట్టలేదు ఫస్ట్ టైం కదా. ఎందుకు అంటే ఆ గెటప్ లో గుర్తుపట్టలేదు? గుర్తుపట్టలేదు. అలానే నువ్వేనా అంత దూరం వెళ్ళావా అన్న కొంచెం మంది అట్లా అన్నారు, కానీ బాగా అనిపించింది. నేను అక్కడ స్టేజ్ మీద ఉన్నా కూడా నేనే ఇక్కడ ఉన్నాను, ఇంత పెద్దవాళ్ళ ముందు నేను ఉన్నానా అన్న ఆలోచన లోపల తిరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్కిట్ కి అంటే ఎంత తీసుకున్నావు పేమెంట్? ఫస్ట్ స్కిట్ పేమెంట్ అంటే అప్పటిదాకా ఎప్పుడు తీసుకోలేదు, ఒక ఆర్టిస్ట్ గా ఎప్పుడు పేమెంట్ తీసుకోలేదు? లేదు లేదు. అదే ఫస్ట్ స్కిట్ ఫస్ట్ పేమెంట్ అది ఆర్టిస్ట్ గా? లేదు లేదు, బయట నేను సిరీస్ నార్మల్ చేస్తుంటా కదా. ఓకే, దానికి తీసుకున్నా. సిరీస్ ఇంత ముందు చేసినా గానీ దానికి పేమెంట్ ఇచ్చేవారా? అంటే కొంతమందికి ఇవ్వరు కదా బయట ఫ్రీగా, అంటే ఛాన్సెస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఛాన్స్ రావడమే గొప్ప అన్నట్టుగా కొంతమంది ఉంటారు. కానీ నేను చేసేవి ఏంటంటే నా గురించి వాళ్ళకి తెలుసు. ఓకే, తెలియడంతో తనకి ఇవ్వాలి అన్న ఆలోచనతో లైక్ బాగా చేస్తుంది కదా. అంత దూరం నుంచి ఇక్కడ నుంచి నేను మహబూబాద్ కి అట్లా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని, అంత దూరం నుంచి వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు 1500 అవని 1000 రూపీస్ అవని వాళ్ళు ఇచ్చిందని తీసుకునేదాన్ని, డిమాండ్ చేసేదాన్ని కాదని. ఓకే, అంటే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు అంతే. అంతే. అంటే ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది పేమెంట్ గురించి ఎప్పుడైనా ఆలోచించలేదు. ఏమో ఇందులో చేస్తే ఇందులోనే హిట్ అవ్వచ్చు, లేకపోతే దీని నుంచి ఏదైనా ఆపర్చునిటీ రావచ్చు కదా అన్న ఆలోచనతో ఉండేదాన్ని. మీ టీమ్ లో నిన్ను ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు? మీ టీం మెంబర్స్ లో అందరూ అంటే అందరంటే ఇప్పుడు ఒకళ్ళే బాగా మెయిన్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, టీమ్ లీడరా లేకపోతే పక్కనున్న నారాయణ? నేను సరిగ్గా చేయకపోయినా నువ్వు ఎందుకు చేయట్లేదు, స్టార్టింగ్ లో చేసేదాను కదా అని వాడు గసిరినా కూడా నువ్వు కరెక్ట్ గా చెయ్యాలన్న ఆలోచనతోనే నేను అంటాను, నువ్వు బాగా చెయ్యాలి అనేసి అంటాను. నేను ఇంకొక రీజన్ జబర్దస్త్ వెళ్ళడం కారణం కూడా నారాయణనే. ఇంకొకటి అసలు జబర్దస్త్ లో ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే నువ్వు ఫుల్ ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నావు, ఒక్కసారిగా జబర్దస్త్ మీద ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? అసలు ఛాన్స్ రావడం అంటే ఫస్ట్ నారాయణ వాళ్ళకి కాల్ వచ్చింది. నారాయణ వాళ్ళకి శ్యామ్ అని మా టీమ్ లీడర్ శ్యామ్, ఆయనకి కాల్ వచ్చిందంట. వాళ్ళు హైదరాబాద్ రావడం కొత్త, నేను ఇక్కడ ఉంటాను కాబట్టి నాకు కాల్ చేశారు, ఇట్లా ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. ఓకే అని అన్నాను. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చినాక వాళ్ళకి ఒక టీం కావాలి అనేసరికి నారాయణ ఫస్ట్ గుర్తొచ్చిందో మరి ఏమో తెలీదు, నారాయణ ఫస్ట్ నాకు కాల్ చేశాడు, ఇలా ఛాన్స్ ఉంది చేయగలవా, టీం కావాలన్నారు, చెయ్యు అన్నారు. ఇంకేం ఆలోచించుకుంటే ఓకేలా చేస్తా అన్న. నారాయణ వల్ల నేను అక్కడ స్టేజ్ ఎక్కగలిగా. అసలు నీకు నారాయణ ఎలా పరిచయం? నారాయణ 1.5 years నుంచి ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్షిప్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి మంచిగా నీకు ఇప్పుడు బెస్ట్ సపోర్ట్ ఫ్రెండ్ గా బాగా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు దాకా 16 స్కిట్లు చేసావు మొత్తం. 16 స్కిట్స్ లో నీకు బాగా గుర్తుండిపోయే స్కిట్ ఏది? బెస్ట్ కాంప్లిమెంట్ కానివ్వు, నీకు బెస్ట్ ఇది బాగుంటది, ఈ క్యారెక్టర్ బాగా చేశాను నేను అనే స్కిట్. అలాగని కాదు, ప్రతి దాంట్లోని మంచి స్కోప్ ఇచ్చారు. సారా కొట్టు అని చెప్పేసి సారా కొట్టు, అందులో డాన్స్ చేశాను. మనో గారు గానీ కృష్ణ భగవాన్ గారు గానీ బాగా సపోర్ట్ చేశారు. అందులో కాంప్లిమెంట్స్ అయితే మంచిగా వచ్చినాయి. అది యూట్యూబ్ లో రాలేదు ఇంకా, కానీ ఇంకా అది రిలీజ్ అవ్వలేదు అంటున్నావు. రిలీజ్ అయిపోయింది, టీవీలోకి వచ్చింది, యూట్యూబ్ లో లేదు ఇంకా. టీవీలోకి వస్తే ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇంకొకటి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాంట్లో నాగబాబు గారు ఒకప్పుడు ఉన్నంత, అంటే జబర్దస్త్ లో నాగబాబు గారు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో జబర్దస్త్, ఇప్పుడు అలా మళ్ళీ కంబ్యాక్. ఆది గారు కానివ్వు లేకపోతే మన అభి అన్న కానివ్వు, వీళ్ళందరూ బ్యాక్ వచ్చేసారు. సో ఇప్పుడు ఎలా ఉంది జబర్దస్త్? చాలా బాగుంది. అంటే అప్పుడు ఉండే వైబ్ మళ్ళీ ఇప్పుడే తీసుకురావాలని చాలా వరకు తగ్గింది కదా.
రేటింగ్స్ అన్నా అవును, జబర్దస్త్కి చాలా రేటింగ్ తగ్గిపోయింది. ఆది అన్న కానివ్వండి, సుధీర్ గారు కానివ్వండి, ఆ సీన్ అన్న వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ జబర్దస్త్ చాలా డౌన్ అయిపోయింది. మళ్ళా కంబ్యాక్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే నాగబాబు గారు వచ్చారు. నాగబాబు గారు వచ్చారు, అందరూ వస్తారని ఆశపడుతున్నాం, మేము కూడా రావాలని అనుకుంటున్నాం. ఇంకా నాగబాబు గారు వచ్చిన దానివల్ల మా కొత్త వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు రావచ్చు. చాలా బాగా ఆయన సొంత అమౌంట్ పెట్టి అదే సొంత డబ్బులే ఇస్తున్నారు కదా స్కిట్ బాగా చేస్తే, లేకపోతే ఆ స్కిట్ మొత్తంలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అవును అలా సొంత ఆయన ఓన్ మనీతో అందరికి అంటే సపోర్ట్ చేస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తారు బాగా. అంటే ఎలా ఉంటది అంటే ఆఫ్ స్క్రీన్ లో ఏంటంటే మాకు తెలియదు, నాగబాబు గారు ఓన్లీ స్క్రీన్ మీదనే మేము చూస్తుంటాం కాబట్టి ఆఫ్ స్క్రీన్ నాగబాబు గారు ఎలా ఉంటారు? బాగుంటారు, మంచిగానే అనిపిస్తారు. అంటే సపోర్ట్ చేస్తారు. ఎలాంటి సపోర్ట్ ఉంటది? ఎందుకంటే వీళ్ళు కొత్త వాళ్ళు రాలా ఏమన్నా అంటారా, లేకపోతే కొత్త వాళ్ళు అట్లా ఏమి ఉండదు, కానీ మీలో టాలెంట్ ఉంది ఇంకా బయటకు తీయండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి మంచిగా సపోర్ట్గా మాట్లాడతారు. ఎంకరేజ్ చేసే మాటలే మాట్లాడతారు. ఎప్పుడు వీళ్ళు తక్కువ అది ఎక్కువ, వీళ్ళు సీనియర్స్ జూనియర్స్ అని ఎప్పుడు చూడలేదు సార్. అయితే స్కిట్ అవగానే దగ్గరికి పిలిచి మరీ మాట్లాడతారు. బాగుంటే బాగుందని చెప్తారు, బాగాలేదంటే ఇది మిస్ అయింది, నెక్స్ట్ టైం ఇది కాకుండా చూసుకో, రూమ్ కి పిలిచి గట్టిగా కౌంటర్ ఇస్తారు. అట్లా కౌంటర్ ఏమి ఇయ్యరు, అందరి ముందు నార్మల్ గా మంచిగా వార్నింగ్ ఇచ్చేస్తారు. వార్నింగ్ ఇచ్చినట్టు కూడా చెప్తారు. అంటే వార్నింగ్ అంటే నెక్స్ట్ టైం బాగా చేయమనే కదా దానికి అర్థం. కూల్ గా చెప్తారు, మంచిగా చేసుకోండి. ఎప్పుడైనా తిట్టారా పిలిచి నాగబాబు గారు? తిట్టలేదు, అదైతే ఇప్పటి వరకు రాలేదు, మంచిగానే చేసుకుంటున్నాం కాబట్టి. కానీ ఇంద్రజమ్మ గారిది ఎలా ఉంటది? ఇంద్రజమ్మ గారు ఇంకా చెప్పొద్దు కదా, ఆయన కూల్ పర్సన్, ఆమె అయితే బాగానే ఉంటారు. అంటే స్కిట్ లో మధ్య మధ్యలో ఇప్పుడు మనం వేసే జోక్స్ మనకంటే ముందే జడ్జెస్ వేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనం వేయాల్సింది వీళ్ళకి ఎట్లా తెలిసిందా, లేకపోతే అంటే మీరు జోక్స్ రాసుకునేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆపోజిట్ పర్సన్ కి ఈ జోక్ పడుతుంది నెక్స్ట్ అని అర్థమయ్యేటట్టు ఉంటాయి కొన్ని కొన్ని స్కిట్స్. ఆ టైంలో ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు వెంటనే జడ్జెస్ చెప్పేస్తూ ఉంటారు ఆన్సర్ అవును చెప్పి, అంటే వాళ్ళకి అనిపించింది చూడగానే ఓకే ఇది నెక్స్ట్ ఇది జరుగుద్ది అన్న ఆ థాట్తో వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పేస్తారు. దానికి మళ్ళీ మేము తిరిగి చెప్పలేము, అవును కదా అని చెప్పేసి మేము ఏదో ఒకటి కంటిన్యూ చేసేస్తాం అన్నమాట. అసలు ఓకే, ఇప్పుడు జబర్దస్త్ ఇదంతా పక్కన పెట్టి జబర్దస్త్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇంకా ఇదే ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నా, ఎందుకంటే మంచిగా అవకాశాలు రావాలనుకుంటున్నా. సీరియల్ అవనివ్వండి, తర్వాత ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా అవకాశాలు వస్తే చేయాలని అనుకుంటున్నా. నా టాలెంట్ ఇంకా చూపించుకుందామని అనుకుంటున్నాను. అది ఎలాగా అంటే అంటే ఇప్పుడు ఛాన్సెస్ మనల్ని వెతుక్కుంటూ రావు కదా? రావు, ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వదులుకోకుండా వెళ్తున్నా, దాని ద్వారా ఏమన్నా చూడాలి. ఓకే. అండ్ వన్ మోర్, ఇంకొకటి ఏంటి అంటే నీ లైఫ్ లో చాలా ఫన్నీగా కామెంట్స్ ఏమైనా ఉన్నాయంటే మీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ని ఒకసారి టచ్ చేసినప్పుడు, ఐ మీన్ అంటే నీ ఇలా పలానా వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే యాక్చువల్గా నీ ఫ్రెండ్స్ని మాట్లాడే నీ ఫ్రెండ్స్తో. సో కొంతమంది ఏం చెప్పారంటే సడన్గా ఒకరోజు ఎక్కడికో తీసుకుని వెళ్ళి హల్చల్ చేసేసావంట. ఏంటి రచ్చ? పబ్బుకి తీసుకుని వెళ్ళి గోల చేసేసావంట. వామ్మో, పబ్బు అనకండి. ఏంటి? ఏం చేయలేదు అసలు. రవలి చెప్పిందా? ఇప్పుడు పేర్లేదు, సరే రవలినే చెప్పింది. దాన్ని ఒక్కదాన్ని తీసుకెళ్ళా రోజు. ఏం జరిగింది అసలు ఆ రోజు అక్కడ? అంటే మేము జస్ట్ చూసి వచ్చేద్దామని కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళి కాల్చి వచ్చేసాం అనమాట. అదే ఏం కాల్చి వచ్చారు? వెళ్ళి చూసి వద్దాం, మంచిగా వైబ్ అయ్యి వద్దాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వైబ్ కి మేమే చేంజ్ అయిపోయినాం. నాతో పాటు సైలెంట్ ఉంటే దాన్ని కూడా చెడదొబ్బేసినాం, కానీ మంచిగానే ఎంజాయ్ చేస్తాం. తాగడం అలాంటి ఏం చేయలేదు. అది చెప్పిందిలే, తాగలేదు కానీ ఏదో తగలబెట్టేసి వచ్చారు అన్నట్టుగా చెప్పింది. కానీ నువ్వు బయట పెట్టలేదు, ఇప్పుడు నేను బయట పెడతాను. లేదండి, అయ్యో ఏం లేదు, అంతేనా? అండ్ లైఫ్లో నీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే మీ సార్ కాకుండా ఇంకెవరు బాగా సపోర్ట్ చేస్తారు? ఫ్యామిలీలో అంటే ఎవరు లేరు. ఆఫీస్ వచ్చేసి సార్ చేశారు. బయట ఫ్రెండ్స్ కూడా అంతగా తక్కువ సపోర్ట్ చేసే పర్సన్స్. ఒక పర్సన్ ఉన్నాడు అంతే, లోకినే. అంటే లోకి నుంచి నీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే ఈ రోజుల్లో ఏంటి అంటే ఒక అమ్మాయి స్క్రీన్ మీద కనపడుతుంది అంటే చాలా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకి అంటే ఓకే, ఇప్పుడు నువ్వు నాతో కలిసి యాక్ట్ చేస్తున్నావు అనుకో, నేను మామూలుగా ఏంటంటే ఇప్పుడు అక్కడ పేరుగా చేయాలి. మనం పేరుగా చేసినప్పుడు అలాంటి సీన్స్ చూడాలి అంటే లోకి కొంచెం ఇదిగా ఉంటుంది. అలాంటప్పుడు నీకు లోకి ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ ఏమన్నా తిట్టడం కానీ అలాంటివి ఏమన్నా చేస్తాడా? అట్లా ఏముండదు, ఎందుకంటే లోకికి నేనేందో తెలుసు. నువ్వేం చేసినా నాకు ఎలా ఉంటావో, నువ్వు ఎవరితో ఎలా మాట్లాడతావో నాకు అన్నీ తెలుసు.
నీ గురించి నేను ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను, ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు కాబట్టి అని ఒకటే డైలాగ్ అంటారు అంతే. ఓకే. నేనే ఫీల్ అవుతా ఇలా చేస్తున్నా కదా, తను చూసినప్పుడు ఏమన్నా అనుకుంటారేమో, చేస్తే మంచిదా బాగోదు, ఈ సీన్ చేయొచ్చా చేయకూడదా అనిపిస్తుంది. కానీ ఆ సీన్ చేసిన తర్వాత నేను చేసే ముందు కూడా తనకి అడిగే చేస్తా, మాది నీ ఫీల్డ్లో నేను అడుగు పెట్టాను, నువ్వేంటో నాకు తెలుసు కదా, ఇంకొకసారి ఇలాంటివి అడగొద్దు అని చెప్పారు. మంచి సపోర్ట్ చేస్తారనమాట. తన ఫ్యామిలీ కూడా నాకు, వాళ్ళ డాడీ అవ్వచ్చు, వాళ్ళ బ్రదర్ అవ్వచ్చు, వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు, అందరూ బెస్ట్ సపోర్టర్గానే ఉంటారు. ఎక్కడున్నాడు ఇప్పుడు లోకి? ప్రెసెంట్ ముంబైలో ఉన్నారు. ఓకే, మంచి సపోర్టర్ అయితే. చాలా. అలాంటి వ్యక్తి లైఫ్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, అంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏమన్నా చేయొచ్చు, తినాలంటే పక్కన ఉంటే ఏమన్నా చేయొచ్చు అనిపిస్తుంది. భయపడను, అంటే తనతో ఎలా ఉన్నా ఫ్రీగా ఉంటానమాట. నేను ఏం చేసినా చెప్పేస్తా, ఎవరితో మాట్లాడినా చెప్తా, అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు, కానీ తనతో ఫ్రీగా చెప్పేస్తా. తను ఎలా తీసుకుంటాడని తెలియదు కానీ మంచిగానే ఉంటాడు. ఏ రోజైనా ఇద్దరి మధ్య క్లాషెస్ రావడం ఏంటి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత? నోవేనా అస్సలు. ఏ రోజు? ఇంకా 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 చెయ్యాలమ్మా, ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా బెటర్ కావాలి, ఇంకా పెద్ద పొజిషన్ కొంచెం ఎలాగైనా వెళ్ళాలి. లైఫ్లో ఇంకొకటి విన్నాను, బాగా మోసపోయావు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అని కూడా విన్నాను. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే నమ్మిన వాళ్ళే మనకి వెన్నుపోటు పొడవడం ఇలాంటివి జరిగినాయి అంట కొన్ని. చాలా. అదే విన్నాను, చెప్పారు మీ ఫ్రెండ్సే చెప్పారు చాలా మంది, నమ్మిన వాళ్ళే తనని చాలా మంది మోసం చేశారు అని. ఏంటిది ఆ స్టోరీ ఏంటి? అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారని తెలిసింది. అంటే తెలిసింది నీకు? తెలియదు రిలేటివ్స్ ఉన్నారు. తెలిసిన తర్వాత నేను ఆ రిలేటివ్స్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పర్సన్స్ కొంచెం మంచిగా ట్రీట్ చేయడం. అంటే అప్పుడు హైదరాబాద్లో మనకి ఎవరు తెలియదు, ఎవరు మంచిగా ట్రీట్ చేస్తే వాళ్ళనే అనుకుంటాం కదా, అలా ట్రీట్ చేయడం. ఓకే. ఇంకా ట్రీట్ చేయడం వల్ల ఓకే మనకు ఒక ఫ్యామిలీ దొరుకుతుంది కదా అన్న ఆలోచనతో ఉండి నేను ఏం చేసినా వాళ్ళకి ఏదన్నా ఒక 10 రూపాయలు తెచ్చుకుంటే అందులో 5 రూపాయలు ఇచ్చేటట్టు ఉండేదాన్ని. చివరికి ఏం చేశారంటే వాళ్ళు నన్ను రోడ్డు మీద తీసుకొచ్చి అట్లన్నీ చేశారు. అంటే ఫ్యామిలీ మెంబర్సే, అంటే రిలేటివ్స్ టైప్. మరి ఒక్కదానివి వచ్చావు, ఒక్కదానివి ఎక్కడెక్కడో హోటల్స్లో వర్క్ చేసావు, మెడికల్ స్టోర్స్లో వర్క్ చేసావు, లేకపోతే పలానా చోట వర్క్ చేసావు, అన్ని చేసిన దానివి ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి, అంటే నువ్వు సంపాదించింది మొత్తం వాళ్ళకి ఎందుకు పెట్టావు? తెలియలేదు ఆ సిచ్యువేషన్, ఆ ఏజ్ అలాంటిది. అప్పుడు అంటే నెల రోజులు బస్ స్టాండ్లో పనుకున్న అమ్మాయివి, అప్పుడు లేని రిలేటివ్స్ మళ్ళీ సడన్గా మధ్యలో ఎందుకు వచ్చారు రిలేటివ్స్? ఇదే నేను చేసిన మిస్టేక్. చివరికి వాళ్ళు నేను చెయ్యని తప్పు చేయడం వల్ల అన్నట్టుగా క్రియేట్ చేసేసి రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇంకా తర్వాత అర్థమైంది ఎవరిని నమ్మకూడదు, రిలేటివ్స్ అన్నా ఎవరైనా పైసల వరకే, పైసలు ఉంటేనే మనుషులు, అంతే. ఇప్పుడు అప్పట్లో నిన్ను అంటే ఝాన్సీ లాంటిది, ఝాన్సీ ఊరు వదిలేసి వెళ్ళిపోయింది అంటే నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నువ్వు స్టేజ్ మీద కనిపిస్తుంటే నీకు కాల్స్ చేయడం, నీతో మాట్లాడడం అలాంటివి ఏమైనా చేస్తున్నారు? అన్నీ జరుగుతున్నాయి. కాల్స్ చేస్తారు, మెసేజ్లు చేస్తారు, ఇన్స్టాగ్రామ్ మళ్ళీ వేరొకరిని అడిగి మరి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, కానీ రెస్పాండ్ అవ్వనండి. అవ్వవా? ఎందుకు? ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకోవడం సేమ్ జరుగుద్ది. ఒకసారి మనం అప్ అండ్ డౌన్స్ లో ఉండే వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు సక్సెస్ అయిన కొంచెం పెద్దగా అవ్వకపోయినా కొంచెం సక్సెస్ అయిన తర్వాత వచ్చినా వాళ్ళని తీసుకోవడం కరెక్ట్ కాదనిపించి నేను అవ్వట్లేదు అంతే. ఫ్యామిలీని అయితే నేను తీసుకుంటాను, ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యూచర్ లో అవసరం మనకి. ఫ్యామిలీ అంటే డాడీ కాల్ చేశారా? డాడీ చేస్తుంటారు, డైలీ చేస్తుంటారు. డైలీ ఉండదు, ఎప్పుడో ఒకసారి. అంటే అసలు మాట్లాడతారా డాడీ నీతో? అంటే రీసెంట్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. నేను హైదరాబాద్ లేదు, అప్పుడైతే లేదు. గత నేను జబర్దస్త్కి వచ్చిన తర్వాత నుంచి, జబర్దస్త్ స్టేజ్ మీద ఎప్పుడైతే కనిపించావో అప్పటి నుంచి డాడీ మాట్లాడడం మొదలు పెట్టారు. డాడీ కూడా డాడీ అంటే బయటకు వర్క్స్కి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ ఎవరైనా అడుగుతున్నారంట, మీ పాపే కదా టీవీలో కనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది మాకైతే. అంటే చాలా మంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు. అంటే ఇప్పుడు పక్కన చెప్పే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది కదా. సో డాడీ ఎప్పుడైనా ఎందుకు వెళ్దావు నువ్వు ఆ స్టేజ్కి, నీకేం అవసరం, ఇలాంటివి ఏం మాట్లాడలేదా? లేదు, ఎందుకంటే మాకు ఆయనతో అంత టచ్ లేదు. టచ్ తెలిసినంత, ఊహ తెలిసినంత వరకు అక్కడే ఉన్నాం అని, కానీ అమ్మమ్మ దగ్గర ఉన్నాం. ఊహ తెలిసిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగిపోయింది. ఇంకా ఆయనతో అంత టచ్ లేదు అసలు. బయటికి వెళ్ళడాలు, కూర్చొని మాట్లాడాలు. డాడీ లవ్ తెలియదు అంటున్నావు? తెలియదు, మమ్మీ లవ్ తెలీదు, డాడీ లవ్ తెలీదు. సిస్టర్ ఉన్నారు అంటే తెలిసే ఏజ్ వచ్చినప్పటికే తనకి మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక సిస్టర్ ఉన్నారన్నమాట, తను కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. తను కూడా మ్యారేజ్ అయిపోయింది, అప్పుడు నాకు చిన్న వయసు. ఇంకంతే, సిస్టర్ లవ్ కూడా అంతగా తెలియదు. తెలిసిందల్లా ఒకటే లవ్, వాళ్ళందరి లవ్ తనలోనే చూసుకున్నా.
అంతే. అంటే ఇప్పుడు లోకి ఏంటి అంటే నీకు అసలు ఎలా పరిచయం లోకి ఫస్ట్? ఎలా అంటే ఆఫీస్లోనే, ఏది ఇప్పుడు నువ్వు జాబ్ చేసిన ఆఫీస్లో? ఇంతకుముందు జాబ్ చేసిన ఆఫీస్లోనే పరిచయం. అంటే లోకి ఏంటి అంటే నేను లోకిని చాలా దగ్గర నుంచి చూశాను. అంటే దగ్గర నుంచి చూడడం ఇన్ ద సెన్స్ మాట్లాడడం కానివ్వు, ఒక 3-4 టైమ్స్ కలిశాను లోకితో. లోకి చాలా పాజిటివ్గా ఉంటాడు, యా. అవునా కాదా? తను మీరెప్పుడు కలిసారు? మీకు చెప్పాలా ఏంటి, మేము కలుస్తాం లోకి మరి లేకపోతే మీరు తనకి నన్ను కలవడానికే టైం దొరకదు, మిమ్మల్ని ఎలా కలిసారా అని. అంటే ఇప్పుడు అబ్బాయిలకి చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పక ముందరనే నేను లోకి అని ఎట చెప్పాను? అదే అనుకున్నా, సర్లేండి. సో ఏంటి అంటే లోకి కూడా చాలా పాజిటివ్గా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను లోకి అంటే నీ గురించి కొన్ని చెప్పాడు నాకు. ఏం చెప్పాడు? చాలా చెప్పాడు, అందులో కొన్నే అడుగుతాను నేను. అంటే షీఈజ్ ఇండిపెండెంట్ ఉమెన్ అనేసి చెప్పాడు ఒకటి. తను ఏంటంటే తొందరగా నమ్మేసి మోసపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే వన్స్ అసలు అది కంప్లీట్ చేసిన దాకా వదిలిపెట్టదు అనేసి చెప్పాడు. ఎందుకు అంత మొండితనం? అంతే, అదక్క. లోకి పేరు ఎత్తగానే ఏడ్ చేసి తను నా గురించి ఇన్ని చెప్పాడంటే ఏడిపోస్తుంది నాకైతే. అంటే చాలా పాజిటివ్ గా చెప్పాడు లోకి నీ గురించి. అంటే ఎన్ని ఇయర్స్ రిలేషన్ మీది? అవుతుంది, 5 అవుతుంది. 5 అవుతుందా? అదే అంటే ఇండిపెండెంట్ ఉమెన్ అన్నాడు, స్ట్రగుల్. ఎందుకు నీకు అంత మొండితనం ఎందుకు? మనకి మన పని మనమే చేసుకోవాలి అనేంత. అదే అంటే ఉంటది, ఎక్కడ మనం మొండితనం చూపించాలో అక్కడే చూపించాలి. కానీ ప్రతి దాంట్లో పనికిరాదు కదా. పనికి రాకపోయినా ఇది నేను చెయ్యాలి అనుకుంటే కనుక అది కంపల్సరీ చేస్తా. అది ఎవరితోనో తిట్టించుకోవడం అవని, కొట్టించడం అవని, పేరు తెచ్చుకోవడం అవని, ఏదైనా కూడా చేసేస్తా. ఓకే, అది ఎందుకో తెలియదు, నాకు కూడా తెలియదు, కానీ సాధిస్తా చివరికి అయితే. సరే, నీకు ఒక సర్ప్రైజ్ లాగా రవలికి కాల్ చేస్తాను. అయ్యా, ఇప్పుడు రవలి ఏం మాట్లాడుతుందా అంటే నీ గురించి అడుగుతాను. అంటే నాతో చెప్పింది కొన్ని, అంటే నీతో ఏం చెప్తుందా అంటే ఇలా పలానా ఉన్నానని చెప్పను, అడిగి చూద్దాము రవలిని ఒకసారి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మంచిది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నాది. హలో హలో రవలి, నేను పండుని మాట్లాడుతున్నాను. అదే మీ ఫ్రెండ్ ఉంది కదా ఝాన్సీ, యాక్చువల్గా తను ఇంటర్వ్యూలో ఉంది ఇప్పుడు నాతో పాటు. ఇప్పుడు తను ఏంటి అంటే మీ గురించి చాలా, అంటే మిమ్మల్ని అడగమంది ఏమన్నా తన గురించి సీక్రెట్స్ ఏం లేవు, అంతా ఓపెన్ బుక్. అంటే తను ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను నేను, ఇలా ఎవరి సపోర్ట్ లేదు అనేసి చెప్పింది. అయితే అదంతా మీకు తెలుసు అన్నట్టుగా చెప్పింది. సో మీరేమంటారు దానికి? నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. తను సీక్రెట్స్ ఏం పెట్టుకోదు, అంతా ఓపెన్ బుక్. చాలా ఫ్రెండ్లీ ఉంటది అందరితో. సో సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అట్లా ఏం చెయ్యదు. మరి ఇంకొకటి అడుగుతాను, పబ్బు గోలేంటి? పబ్బులో ఏం చేశాను? తను నిజం చెప్పట్లేదు, సో అందుకనే మీకే కాల్ చేశాను. పబ్ చెప్పిందిలే, అంటే మొత్తం చెప్పకపోయినా కొంచెం చెప్పింది పబ్కి వెళ్ళామని. అంటే అదే ఫస్ట్ టైం మేము పబ్కి వెళ్ళడము. సో అక్కడ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటది, చిన్న చిన్న క్రేజీ థింగ్స్ జరిగినాయి అంతే. అదే ఎవరినో కొట్టేసి వచ్చాను, తగలబెట్టేసి వచ్చాను అనేసి చెప్తుంది. దాని మొహం, దానికి అంత సీన్ లేదు. అట్లా చెప్పాను నేను అసలు. ఓకే, అంటే ఇప్పుడు ఝాన్సీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ప్యూర్ హార్టెడ్ అండ్ ఇంకా ఎలాంటి సెల్ఫిష్నెస్ ఉండదు. ఓకే, అందరితో చాలా క్లోజ్ గా ఉంటది. అదే తొందరగా నమ్మి మోసపోతుంది అని కూడా విన్నాను. ఇంకా చెప్పినా కదా, సెల్ఫ్లెస్ గా ఉండడం అంటే మోసపోవడమేగా. సో తనేంటి అంటే ఇప్పటిదాకా ఎన్నో స్ట్రగుల్స్ పడింది కదా, సో ఒక్కసారిగా జబర్దస్త్ స్టేజ్ మీద చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? తనని ఎలా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఏంటి, చాలా ప్రౌడ్ గా ఉంది. తన డ్రీమ్ అన్నమాట యాక్టింగ్. సో అది ఇంత తొందరగా ఫుల్ఫిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే అవలి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నువ్వు అనుకున్నట్టు నీ ఫ్రెండ్స్ జెమ్స్ అన్నమాట, ఇదే మొత్తం చెప్పేస్తారు. అందుకే వాళ్ళకి ఏం షేర్ చేసుకోకూడదు ఈసారి నుంచి. ఎవరు అడిగినా చెప్పేస్తారు కదా మరి. అండ్ ఇంకా లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంక చెప్పాను కదా, ఇదే ఫీల్డ్, ఇంకేం లేదు, ఇక ఇదే ఫీల్డ్, వేరే ఆప్షన్స్ లేదు. ఇప్పుడు మరి జబర్దస్త్ చూసి నీకేమన్నా ఛాన్సెస్ రావడం అలాంటివి ఏమైనా జరుగుతుందా? లేదు ప్రెజెంట్ అయితే. మరి ట్రై చేయొచ్చు కదా, మీరే ఏం చేస్తున్నారు? చేస్తున్నా, టైం చెప్పారు,
ప్రజెంట్ మొన్న ఒక మూవీ ఆడిషన్కి వెళ్ళా, అది కూడా సెలెక్ట్ అయినా హోల్డ్లో ఉంది. హోల్డ్లో ఉంది. అది చెప్తా అన్నారు 10 daysలో. కొన్ని జబర్దస్త్లో కొన్ని ఏంటంటే ఇంత ముందు రూమర్స్ ఉండేవి, పేమెంట్స్ సరిగ్గా ఇవ్వరు అండ్ ఏంటి అంటే అందువల్లే ఆర్టిస్టులు అందరు వెళ్ళిపోతున్నారు అనేసి ముద్ర వేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఎలా ఉంటాయి పేమెంట్స్? ఆ పేమెంట్స్ విషయంలో అలాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా ఉండదు. పేమెంట్స్ విషయంలో మనకి పేమెంట్ పడ్డదా లేదో కూడా మేనేజర్స్ మళ్ళీ కాల్ చేసి అడుగుతారు. మనకి ఈ రోజు షూట్ అయిందంటే ఒక 15 days ముందే మనకి పేమెంట్ అన్నది క్లియర్ అయిపోతుంది. ఓకే. పేమెంట్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకోరు, మన అమౌంట్ మనకే ఇచ్చేస్తారు. అంటే మరి చాలా మంది నెగిటివ్గా ఎందుకు పోర్ట్రే చేస్తున్నారు జబర్దస్త్ని? అదైతే తెలియదు, మరి రీజన్ ఏముందో మాకు తెలియదు. కానీ జబర్దస్త్ సెట్లో ఏమీ ఉండదు, మేనేజర్స్ విషయంలో కూడా ఏమీ ఉండదు, డైరెక్టర్స్ కూడా మంచిగానే అందరూ బాగానే ఉంటారు. ఇది కూడా వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు అడుగుతారు మళ్ళీ, మీకు పేమెంట్స్ అన్నీ క్లియర్ అయినాయా, మీకు అంతా ఓకేనా, వాళ్ళే ఇంకా బాగా చూసుకుంటారు. అండ్ ఇంకొకటి, జబర్దస్త్ కాకపోయినా ఇండస్ట్రీ వైపు చూసుకుంటే చాలా నెగిటివ్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక ఆడపిల్లగా నువ్వు ఎన్నో ఫేస్ చేసి ఉంటావు, అలాంటి ఎప్పుడైనా ఫేస్ చేసావా? అంటే చాలామంది ఏంటంటే ఆడిషన్స్ ఉన్నాయి రాండి అనేసి పిలుస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఉండదు, అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆడిషన్స్ వెళ్ళాను, ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత ఉంటాయి కదా కొన్ని అంటే అక్కడ ఆడిషన్ ఇచ్చినాక ఓకే అమ్మా బాగా చేస్తావు అంటారు. వన్స్ మనం బయటకు వచ్చేసిన తర్వాత 10 days అవని 15 days అవని మనకు కాల్ రాదు. ఓకే. ఏమంటే మనం మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే వాళ్ళకి ఆన్సర్ చేయరనమాట మనకి. అందుకే కొంతకాలం అయితే ఇదంతా మనకు సెట్ అవ్వదని చెప్పి నేను జాబ్లో ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. ఇంకా ట్రై చేయడం వల్ల ఇంకా అట్లా జరగడం వల్ల ఇవన్నీ మనకు సెట్ అవ్వదులే, మనం ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి అన్న మైండ్ సెట్లోనే వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఏమనిపిస్తూ ఉంటుంది, ఎందుకురా మనం ఈ ఫీల్డ్కి రావడం, వీళ్ళతో మాట్లాడిపించుకోవడానికా అనేది ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తాయి కదా. అంటే చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు, ఇది ఎలా ఎదిగిందో మాకు తెలుసులేరా, ఇది ఏమి అంత ఈజీగా అంత పెద్ద స్టేజ్కి ఎలా వెళ్తుంది మాకు తెలుసు, అలాంటి కామెంట్స్ కూడా చేసేవాళ్ళు, వెనకాల మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆల్రెడీ మీ చెవిలోకి కూడా వచ్చేసి ఉంటాయి. అలాంటప్పుడు ఏమనిపిస్తుంటది మీకు? ఎవరో అనుకుంటుంది కదా, మనం ఏంటో మనకు తెలుసు కదా, మనం ఏంటో మనకు తెలియాలి, మనం నమ్ముకున్న వాళ్ళకి తెలియాలి. బయట వాళ్ళు ఎన్నో మాటలు అంటారు కదా, నరంలో 4 ఎన్నన్నా అంటదని, అలా వదిలేయడం, ఇక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి వదిలేయడం తప్ప లోపలికైతే తీసుకెళ్ళను ఏది కూడా. ఇండస్ట్రీలో అయితే నాకు ఇప్పటి వరకు అలాగేం రాలేదు. వేరే ఇండస్ట్రీకి నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నన్నుగా పిలిచి నువ్వు ఇలాంటి దాని అడగలేదు, కానీ నా వెనక అనుకున్నప్పుడు మరి నువ్వు ఆన్సర్ ఎప్పుడు ఇవ్వలేదా వాళ్ళకి? ఇవ్వాలనుకోలేదు. ఎందుకు? తెలుసు కదా, చెప్పాను కదా, మనం ఏంటో మనకు తెలియాలంతే. వాళ్ళేందో ఇంకా వాళ్ళ పని అదే, ఇంకా అంతే. ఒకసారి లోకికి కాల్ చేయవా? నేను మాట్లాడాలని ఉంది లోకితో. ఆన్సర్ చేస్తాడు, పక్కా చేస్తాడు, లేకపోతే నేను చేస్తాను, నా ఫోన్ ఎత్తుతాడు. లోకి ఎత్తుతాడు పక్కాగా. నీతో మాట్లాడతారంట పండు అనేసి, లిఫ్ట్ చేయరు. మీ భయ్యా మాట్లాడతారంట నీతో, నీకు అర్థమైంది, లిఫ్ట్ చేస్తాడు. హలో మా, మీతో ఇక్కడ పండు గారు అని మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడతారు మీ భయ్యా. హాయ్ లోకి బ్రో. చెప్పండి. హాయ్. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఒక ఆడపిల్లకి చాలా సపోర్ట్గా అండ్ ఒక బ్యాక్ బోన్గా నిలబడ్డందుకు. యాక్చువల్గా తన ఝాన్సీ గురించి విన్నాను చాలా, అంటే బయట ఏంటి అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏంటి అంటే మీరు ఒక వెల్ విషర్గా, ఒక సపోర్టర్గా నిలబడ్డారు కదా. సో ఏంటి మీరు ఎందుకు నిలబడ్డారు బ్రో తన కోసం? అంటే తనలో ఏం చూసి మీరు ఇష్టపడ్డారు మీరు? తన క్యారెక్టర్. ఓకే, టెల్ మీ అబౌట్ వన్ వర్డ్ అంటే ఏం చెప్తారు బ్రో? క్యారెక్టర్ కాన్ఫిడెంట్ అండ్ బ్రేవ్. ఎందుకు మరి కొన్ని సిచ్యువేషన్స్ లో మొండిగా వెళ్ళిపోతూ ఉంటది, ఆ టైంలో మీరు ఏం చెప్పరా తనకి? చెప్తాం బ్రో, ఎందుకు చెప్పం. ఇప్పుడు కొంతమంది కొంతలాగా ఉంటారు, మనం ఎంత చెప్పినా వినరు, ఇంకా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, కానీ బ్రో బయట ఏంటి అంటే ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే చాలా మంది నెగిటివ్ గా పోర్ట్రే చేస్తూ ఉంటారు కదా. సో ఝాన్సీ గురించి మీరు ఏమైనా కామెంట్స్ కానివ్వండి, అలాంటివి ఏమన్నా నెగిటివ్ గా విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటది బ్రో?
అవి ఏం పట్టించుకోను బ్రో నేను అసలు. తన గురించి నాకు తెలుసు కదా. ఓకే. నెగిటివ్ కామెంట్స్ ఏమి వస్తూ ఉంటాయి ఎక్కడైనా, ఏ ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా వస్తుంటాయి కదా నెగిటివ్ కామెంట్స్. ఓకే. అవన్నీ పట్టించుకుంటూ ముందు గట్ల పోతాం. ఓకే ఓకే. కానీ ఝాన్సీ ఏం చెప్పిందంటే వాడు నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు అసలు నన్ను అనేసి చెప్తుంది. నాకు అసలు ఫోన్ మాట్లాడడానికి ప్రస్తుతానికి టైం లేదు బ్రో, తిట్టడానికి ఏం టైం ఉంది. మీరు కాదు, అదే మీరు పట్టించుకోరంట అసలు తనని. పట్టించుకోమంటే పట్టించుకుంటాం. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాను, ఇప్పుడు 24 గంటలు మాట్లాడుతూనే ఉండలేం కదా బ్రో. అదే అదే. ఇప్పుడు ప్రస్తుతం నా ఉన్న సిచ్యువేషన్ కి నేను కొద్దిగా అంటే ఇక్కడ నుంచి జాబ్ చేసి ఇంకో షిఫ్ట్ కొట్టాలి, హైదరాబాద్ కొట్టాలి. ఓకే. నేను ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నా, అందువల్ల అంతే ఇంకేం లేదు. నాకు ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ కుదరట్లేదు మెయిన్. ఓకే. తన ఫ్రీ ఉన్నప్పుడు నేను ఫ్రీ ఉన్నా, నేను ఫ్రీ ఉన్నప్పుడు తన ఫ్రీ. ఓకే బ్రో థ్యాంక్ యూ. మీరు బిజీగా ఉన్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేసి మాకు చెప్పినందుకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. తను ఏంటి అంటే ఎన్నో స్ట్రగుల్స్ పడి ఒక సింగిల్ పేరెంట్ అనొచ్చు తనని, ఒక అమ్మమ్మ దగ్గర పెరుగుతూ ఇక్కడ దాకా వచ్చారు. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం మా సైడ్ నుంచి. ఓకే. అండ్ ఇంకోటి తనకి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు బ్రో, దానికి ఇస్తున్నాను ఫోను. లవ్ యూ అలాంటివి ఏముండవు, ఎప్పుడు ఉండవు. ఒకసారి చెప్పొచ్చు కదా బ్రో. అయ్యా అది అవ్వదు. చెప్పు. సరే నువ్వు చెప్పి కట్ చేయి, ఇంకెందుకు ఇంకా. చెప్పమా. సరే అమ్మా, ఇంకేమైతే జాగ్రత్త. ఓకే. జాగ్రత్త చేసుకో. అంతే. ఒక మంచోని పట్టుకున్నావు అయితే మొత్తానికి లైఫ్ లో. అంటే ఎక్కడో కోల్పోయిన ప్రేమ ఒక చోట దొరుకుతుంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా దొరుకుతుంది నాకు. వాళ్ళ ఫాదర్ నా ఫాదర్ లాగే ఉంటారు అనమాట. తనకు కూడా ఈ ఫీల్డ్ లో చాలా హోప్స్ ఉన్నాయి నీ మీద హోప్స్ ఉన్నాయి. చూస్తారు, ప్రతి ఎపిసోడ్ చూస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. మరి ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు వాళ్ళు? బాగా చేస్తున్నావు. బాగా చేయనప్పుడు చెప్పాలి కదా బాగా చేస్తలేవని. బాగానే చేస్తాను కదా. మొన్న చేయలేదు కదా. ఎప్పుడు? మొన్న ఒక 2 ఎపిసోడ్లు బాగాలేవు కదా, ఆ ఎపిసోడ్లు చెడగొట్టేసావు కదా. అయ్యో, అప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల కాన్ఫిడెంట్ లేకుండా పోయింది. పర్లేదు, అయినా బాగానే చేశారు. నేను చేయకపోతే మా టీం వాళ్ళు ఉన్నారుగా. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇలానే నీకు లోకి మంచి సపోర్ట్ చేస్తూ, అండ్ ఎవరెన్నన్నా కానీ నీ వేలో నువ్వు వెళ్ళు. అలాంటి నెగిటివ్ కామెంట్స్ అవన్నీ ఏం పట్టించుకోకు. నువ్వు రీచ్ అవ్వాలనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వు. ఓకేనా? నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సైనింగ్ ఆఫ్, మీ హోస్ట్ పండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.